చూస్తున్నాం జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్లు వేయడానికి వందల సంఖ్యలో RRR ఫార్మసిటీ రైతులు వచ్చారు. ఆర్ఓ ఆఫీస్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. రైట్ జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ ను మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. RRR రైతులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. మా భూములు మాకే కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. RRR కు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మా భూములు మాకు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. గతంలో కూడా RRR కు సంబంధించి తమ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే నామినేషన్లు దాఖలు చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. మొత్తంగా ఈరోజు రైతులు జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ధర్నా నిర్వహించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తమ గోడు ఇది అని చెప్పి విన్నవించుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతన్నలు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం అన్నట్టుగానే రైతులు నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, మనం చూసుకుంటే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు మొత్తంగా కూడా ఇటు అధికార పార్టీ ఇటు అయితే మొత్తం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే గెలిచి మొత్తంగా కూడా తమ పార్టీ జెండాను పాతాలంటూ కూడా చూస్తూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఆ రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయానికి అనుకున్నట్టుగానే మొత్తంగా కూడా అయితే మొత్తంగా ఈ యొక్క ఉప ఎన్నికను వేదిక చేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తంగా కూడా అయితే RRR బాధిత రైతులు మొత్తంగా తమ డిమాండ్ల సాధన కొరకు అయితే రైతులు మాస్ నామినేషన్ వ్యూహాన్ని అమలు చేశారనే తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తంగా విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సంకల్పించాయి. ఈ నేపథ్యంలో అయితే RRR ఉత్తర భాగమైనటువంటి సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి మొత్తంగా కూడా చూసుకుంటున్నాం. ప్రజ్ఞాపూర్ అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుపల్ వరకు మొత్తం 6 ప్యాకేజీలో 161 కిలోమీటర్ల సాగుతుంది. దక్షిణ భాగం మొత్తంగా కూడా చౌటుపల్ నుంచి ఆమన్గల్, షాద్నగర్, చెవెళ్ల మీదుగా మొత్తంగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్లు మనం లోపల విజువల్లో క్లియర్గా చూసుకుంటున్నాం. గ్రీన్ కండువాలు ఏవైతే వేశారో ఆ గ్రీన్ కండువాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా RRRకు చెందినటువంటి రైతులు మొత్తంగా ఈరోజు సుమారుగా 100 మంది నామినేషన్ వేశారు. ఇంకొక 50 మంది నామినేషన్ వేస్తామంటూ కూడా మొత్తం 150 మంది రైతులు అయితే ఇక ఫ్లకర్స్ పట్టుకొని ఇక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. షేక్పేట్ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కారణం లోపల అయితే పోలీసులు మొత్తంగా కూడా ఎవరు కూడా ఇక ఫ్లకర్స్ తీసుకొని నామినేషన్ వేయడానికి రావద్దు, ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వద్దు అనే నేపథ్యంతో అయితే వాళ్ళ మధ్యలో కాస్త ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ యొక్క స్లోగన్స్ తోని మొత్తంగా ఎవరు కూడా రావద్దు అంటూ చెప్పడం జరిగింది. కాబట్టి మనం చూస్తున్నాం విజువల్లో మొత్తంగా క్లియర్గా ఏదైతే ఆ గ్రీన్ అయితే కండువాలు కనిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా RRRకు సంబంధించినటువంటి రైతులు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఇంకా సమయం ఉంది. అయితే ఆ రైతులు కూడా స్పష్టంగా ఆయనతో మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అయితే రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తంగా కూడా ఏకపక్షంగా అయితే వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ అయితే పోలీసుల మధ్య కొద్దిగా ఆ వాగ్వాదం తెలుస్తుంది. ఫ్లకర్స్ తోని వచ్చిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఆ ఫ్లకర్స్ తోని వచ్చిన నేపథ్యంలో మొత్తంగా అక్కడ కాస్త అయితే చెదురుమాదురు సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఎలాంటి వాతావరణంలో ఇక్కడ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ వేయడానికి RRR రైతులు వచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవ్వాలంటూ కూడా చెప్తూ ఉన్నది. మనం చూసుకుంటే కనుక మొత్తంగా కూడా అయితే నామినేషన్ దాఖలు చేయడానికి మొత్తం భారీ ఎత్తున ఇప్పుడే అందరూ RRR రైతులు మొత్తంగా కూడా నామినేషన్ దాఖలు చేయడానికి లోపలికి వెళ్ళారు. మరి కాసేపట్లో అయితే చూసుకోవచ్చు నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులు మొత్తం లోపల ఉన్నారు. 3 గంటల వరకే సమయం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా అయితే నామినేషన్ లో ఉన్నారు. ఇప్పటికే 100 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
అయితే ఇంకొక 50 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి లోపలికి వెళ్ళారు. అభ్యర్థులందరూ అయితే కాసేపట్లో నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థులందరూ మళ్ళీ అయితే తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతామని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా